దిస్ ఇస్ వెన్ ఐ రియలైజ్డ్ నేను అనుకునే దానికంటే మా ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరికి కలిసిన ఒకే ఒక్క విషయం ఏమీ కలవట్లేదని నిజం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ అబౌట్ అవర్ డిఫరెన్సెస్ వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఏంటి సడన్ గా డల్ అయ్యావు? నథింగ్ అండి. చెప్పు. అరే ఏమైంది? ఏం లేదండి. చెప్తా. మీ నంబర్ ఫ్రెండ్ కాల్. ఎప్పుడు వస్తున్నావంట? వచ్చేస్తున్నానే. అవును, ఇందాకేదో అడుగుతున్నావు. ఏం లేదండి. ఎందుకంత డల్? ఇది చూడు. కళ్ళలో చూడవు, నేను చూస్తే కళ్ళు తిప్పేస్తావు. అప్పుడప్పుడు నాతోనే మాట్లాడుతున్నావా అనిపిస్తుంది. ఇది చూసేదని చెప్పు. ఏం చెప్పనండి? ఫ్లర్ట్ చెయ్. హిట్ మీ విత్ యువర్ బెస్ట్ పికప్ లైన్. ఫ్లర్ట్ అంటే నేను ఎప్పుడు చేయలేదు. అందుకే ఇప్పుడు చెయ్. నువ్వు రైటర్ కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీ మీద. 1 minute అండి. రవి, ఎలా చెప్పనండి? మీ కళ్ళల్లోకి చూస్తూ ప్రేమలో పడకుండా ఉండటం చాలా కష్టం అని. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయక్కర్లేదు, మీ గురించి నిజం చెప్తే చాలు. A woman like you deserves to be celebrated. దా. పర్లేదండి. స్టార్ట్ చేయి. ఏం మాటలు రావట్లేదు. మీ నవ్వు చాలా బాగుంటుందండి. మీ నవ్వు చాలా బాగుంటుందండి. ఇది చెప్పడానికి అక్కడి దాకా వెళ్ళొచ్చావా? నేను చేస్తా చూడు. నీ నవ్వు కూడా చాలా బాగుంటుంది. నేను రావట్లేదు మళ్ళీ అంత దూరం. నువ్వు వెళ్ళి తెచ్చుకొని ఇక్కడే ఉంటా. మీరు ఇక్కడ ఒక్కళ్ళు ఎలా ఉంటారండి? ఏ ఓకే, నేనే వెళ్తా. యాక్చువల్లీ మనం ఒక పని చేద్దామండి. ఏమైందండి? చాలా దూరం నడిచాం కదా, చెప్పు రాసుకుపోయినట్టుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం అండి. ఒక్కసారి బైక్ స్టార్ట్ అవుతుందేమో చూస్తాను. ఒక్క నిమిషం. ఒకసారి బైక్ జరగరా? పక్కకు వస్తుందేంటి? స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రండి వెళ్దాం. అలా ఎలా అయింది? మ్యాజిక్. అంటే ఇంతాక రిజర్వ్లో పడినట్టుందండి. అలా ఎలా రిజర్వ్లో పడుతుంది? నిజం చెప్పు. సారీ అండి, నేనే రిజర్వ్లో పెట్టాను. ఎందుకు? తెలీదు అండి. ఏం తెలీదు? ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. అంటే మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే అలా చేశాను. అలా అయితే అదే విషయం చెప్పాలి. పెట్రోల్ అయిపోయిందని ఇంత నడిపిస్తావా? సారీ అండి, నాదే తప్పు. ఇప్పుడు డ్రాప్ చేశాను రండి. ఎందుకు? బోర్ కొట్టేశానా? నేను ఎప్పుడు అన్నా అండి? ఇంకాసేపు ఉండాలని చెప్పి అబద్ధం చెప్పావు. ఇప్పుడు దింపేస్తా అంటే బోర్ కొట్టేస్తే కదా. అయ్యో అలా కాదండి. ఏంటి అలా కాదు? నేనే కదా బాగా అయింది. అక్కడి నుంచి నీకు ఎలా బోర్ కొట్టింది? మీరే కదండి వెళ్తాను డ్రాప్ చేయన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. ఇంకాసేపు ఆగొస్తానంటే వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు?
నేను ఇలా అబద్ధం చెప్పను. నాకు నీతో ఇంకాసేపు ఉండాలనుంది. పద. కనులలో ఎరుపుగా దాచావా కోపాన్ని, నింగే అడిగితే అరువుగా ఇచ్చావా నీలాన్ని. నీ నవ్వుల్లోని తెలుపే మబ్బుల్లోని మెరుప, సిగ్గులోని చమకే వెన్నెల తడుక, ఒక్కొక్క పలుకే ఓ కొత్త రంగై నా మీదే వాలిందే. నీలా మనసునే తోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై, నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. నీలా మనసునే తోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై, నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. చందమామ కథలో దాచుకున్న నిధిలా చిక్కకుండా కళ్ళు కప్పిపోతావే. చూపు తిప్పుకుంటే చూడలేక నిన్నిలా చంప పట్టి వంక చూడమంటావే. నీలా మనసునే తోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై, నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. నీలా మనసునే తోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై, నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. చూపు తిప్పుకుంటే చూడలేక నిన్నిలా చంప పట్టి వంక చూడమంటావే. Whoever blinks first loses. తొలి కలవో తొలకరివో ఎదలయలో అరజడివో
ఇద్దరం కలిసి చేద్దామా? అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాం. పైకి చూసారా? చనిపోయిన వాళ్ళంతా ఆకాశంలో చుక్కలవుతారంట. అంటే రోజు మనం అందంగా ఉందని చూసేది ఆకాశంలో శ్మశానాన్ని. అంటే చూసే దృష్టి బట్టే అందం. హే, ఆ బ్రైటెస్ట్ స్టార్ని చూసారా? దాన్ని చూస్తూ ఏదైనా కోరిక విసిరితే అది పట్టుకుంటుందంట. మీరు ఏదైనా కోరుకోండి, అది ఖచ్చితంగా పట్టుకుంటుంది. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఒక్కసారి నువ్వేం కోరుకున్నావు? నేను కోరుకున్నది ఆల్రెడీ జరిగిందండి. ఏంటో అది? అంటే కోరుకున్నది అలా బయటికి చెప్పకూడదండి. మీరు గట్టిగా అనుకోండి, జరుగుతుంది. ఇన్వెస్టర్ నా డిజైన్స్ ఓకే చేయాలి. అరే, అరుస్తున్నారు ఎందుకండి? నువ్వేగా గట్టిగా అనుకోమన్నావు. గట్టిగా కోరుకోమన్నాను. ఏమో, ఒక మెగాపిక్సెల్ తో చూస్తేనే మ్యాజిక్ కనిపిస్తుంది అన్నావు కదా, అలాగే ఒక డెసిబెల్ అరిస్తేనే కోరిక కనిపిస్తుందేమో అని. స్టార్ నా విష్ క్యాచ్ చేసింది. ఇప్పుడే వస్తాను. హలో సార్. యా, హలో హలో. సారీ, ఇలా 2:30 కాల్ చేస్తున్నందుకు. పర్లేదు సార్, చెప్పండి. సో నీ డిజైన్స్ నాకు నచ్చాయి, కానీ నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. పక్కన ఎవరు లేరు కదా? ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఈ టైంలో అబ్బాయి అంటే బాయ్ ఫ్రెండా? లేదు సార్, జస్ట్ స్ట్రేంజర్. స్ట్రేంజర్? జస్ట్ స్ట్రేంజర్? Right now, I know Ravi is more than a stranger to me. But stranger hai, sir. ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టుంది. ప్రపంచం మన ఇద్దరిని కలపడానికే పుట్టినట్టుంది. ప్రపంచం అంతం ఉన్నంత వరకు ఈ క్షణం ఇలాగే నిలిచిపోవాలని ఉంది. నువ్వు నేను శాశ్వతంగా నిలిచిపోవాల్సిన ఈ క్షణం.
ఏమైందండి? నీలా మనసునే తోచావే నిజమై ఎదుటను వెళ్దామా? అది చెప్పాలి కదండి. నువ్వు చెప్పొచ్చేసి. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గర్ల్ ఫార్ములా. ఏమండి? రాతిరేళలో ఊహల రాయబారమో నీలి నింగిలో చుక్కల ప్రేమ తీరమో జాబిలమ్మనే చాటుగా చూసి రవి రాసి పంపిన తీయని ప్రేమ పల్లవి. నీలా ఎవరు లేరు నిజమై జతగా చేరు ఎగసే అలల తీరు ఎదలో కలల హోరు. నీలా ఎవరు లేరు నిజమై